నిధులు వచ్చాయని మీరు అనుకుంటున్నారా ఏపీకి? అవునండి. అంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే కనుక ఈసారి కేంద్రం ఏపీకి సరైన న్యాయం చేస్తుందని అనుకుంటున్నామండి. పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి కూడా 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వెనుకబడిన జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఇంకా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అవసరమైతే ఇంకా నిధులు కూడా సమకూరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఆహ్, స్పెషల్ రైల్వే జోన్ కానీ ఇంకా చాలా అవసరమైన ప్యాకేజీలు నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని ఖచ్చితంగా మేము హామీ తీసుకున్నారండి. ముందే అంటే ఎలక్షన్స్‌కు ముందే కూటమి ఏర్పడడానికి ముందే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, అలాగే ఉన్న ఒకటి అప్పులు సుజాత గారు ప్రస్తుతం మన పొరుగున ఉన్న తెలంగాణకి అయితే నిధులేమి కేటాయించిన పరిస్థితి. ఇవంతా సినారియో చూస్తుంటే మీరు కూడా ఏమంటున్నారు? ముందే మేము హామీ తీసుకున్నాం అంటున్నారు. అంటే మీకు కూడా సగం నమ్మకం లేదా బీజేపీ మీద? అంటే హామీ తీసుకుని ముందుకు వెళ్ళారన్నట్టుగా చెప్తారు. మరొకటి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏ ప్రాంతాల్లో అయితే వాళ్ళు పాలిస్తున్నారో అక్కడ మాత్రమే కొంత చేయడానికి సుముఖత చూపిస్తుంది, కానీ పక్క రాష్ట్రాన్ని పట్టించుకోని పరిస్థితుల్లో కనబడుతుంది. తెలంగాణకి బడ్జెట్ ఏమీ కేటాయించకపోవడం కూడా మీరు ఏం చెప్తారో మీ మాటల్లో చెప్పండి, ఏపీ గురించి చెప్తూనే. సార్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక ప్రత్యేకమైన పరిస్థితి సార్. అంటే హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, మొత్తం ఇండస్ట్రీ పార్క్స్ అన్నీ ఉన్న హైదరాబాద్‌ని, అంటే గుండె లాంటి ప్రదేశాన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ విభజించారు. అది కూడా ఒక సరైన పద్ధతిలో విభజన జరగలేదని చాలా మంది ఆ రోజు బాధపడడం జరిగింది. అక్కడ సెక్రటేరియట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే ఇండస్ట్రీస్ కానీ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అంటే ఒక లోటు బడ్జెట్ తోటి రాష్ట్రం ఏర్పడింది సార్. దాని తర్వాత ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కేంద్రం దగ్గర నుంచి సరైన నిధులు కానీ, విభజన హామీలు కానీ నెరవేర్చుకోలేకపోవడం వల్ల ఇంకా అప్పుల్లో కూరుకుపోయి ఈ రోజు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా ఒక దేశానికి తలమానికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అప్పుల ఆంధ్రప్రదేశ్ లాగా అధోగతి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉద్యోగాలు కానీ, చదువుకోవడానికి సరైన కళాశాలలు కానీ, చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కానీ ఎటువంటివి లేక రాష్ట్రం పరిస్థితి చాలా దారుణం అయిపోయింది సార్ గత 10 ఏళ్లలో. అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నారు, అది నెరవేరలేదు. 10 ఏళ్ళు హైదరాబాద్ ని మనం ఉపయోగించాలన్నారు, అది నెరవేరలేదు. పైగా విభజన హామీలు చాలా మటుకు అవ్వలేదు. మనకి రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో పక్క రాష్ట్రం నుంచి అవి కూడా గత ప్రభుత్వంలోని పాలకుల వల్ల అవి కూడా తెచ్చుకోలేని పరిస్థితులు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానని అంతకు ముందు విభజనలో కాంగ్రెస్ ఏదైతే ఉందో స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత బీజేపీ కూడా ఇస్తామన్నారు. కానీ తర్వాత రాష్ట్రాల విభజన దేశం మొత్తం మీద తీసుకుంటే అది ప్రత్యేక హోదా అన్నది సాధ్యం కాకపోవచ్చు. పైగా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. మరి దానికి ఆల్టర్నేట్ గా ఏం చేయాలి? ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలంటే